వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రాం. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా మీకు ఈ వీడియోలో రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు గురించి మరియు సబార్డినేట్ కోర్ట్స్ గురించి వివరించబోతున్నాను. ఓకే, సో మనకు సెంట్రల్ లెవెల్లో జ్యుడిషియరీ సిస్టంలో అత్యున్నత న్యాయస్థానం వచ్చేసి సుప్రీంకోర్టు. మీకు ఆల్రెడీ సుప్రీంకోర్టు గురించి వివరించడం జరిగింది. సో ఇక్కడ మీకు హైకోర్టు గురించి మరియు సబార్డినేట్ కోర్ట్స్ గురించి వివరిస్తున్నాను. సో మనకు ఈ యొక్క న్యాయ వ్యవస్థ చూసుకుంటే మనం ఎక్కడి నుండి యొక్క జ్యుడిషియరీ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో స్వాతంత్రం రాకముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లోని నుంచి మనము ఈ యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ని తీసుకోవడం జరిగింది. సో ఇండియాస్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఇండియాలో న్యాయ వ్యవస్థ అనేది ఒకే ఒక న్యాయ వ్యవస్థ ఉంది. ఓకేనా, సెంట్రల్ లెవెల్లో టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు, దానికి సబార్డినేట్గా హైకోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఇంటిగ్రేటెడ్ న్యాయ వ్యవస్థ ఇది. ఓకేనా, సో ఈ న్యాయ వ్యవస్థని మనం ఎక్కడి నుండి అడాప్ట్ చేసుకున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మనము భారత రాజ్యాంగంలో చూసుకుంటే భారత రాజ్యాంగంలోని 5వ భాగం ఆర్టికల్ 124 నుంచి 147 వరకు, ఆర్టికల్ 124 నుంచి 147 వరకు మనకు సుప్రీంకోర్టు గురించి, సెంట్రల్ లెవెల్లో సుప్రీంకోర్టు గురించి వివరించడం జరుగుతుంది. ఓకే, సుప్రీంకోర్టు గురించి. ఓకే, భారత రాజ్యాంగంలో 5వ భాగం, ఓకేనా, 5వ భాగం ఆర్టికల్ 124 నుంచి 147 వరకు మనకు సుప్రీంకోర్టు గురించి వివరించడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలియజేయడం మీరు చెక్ చేస్తే యూట్యూబ్ వీడియోలో, నా వీడియోలో మీకు సుప్రీంకోర్టు గురించి కూడా ఉంటుంది, చూడొచ్చు. హైకోర్టు గురించి వచ్చేసరికి భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఈ యొక్క హైకోర్టు గురించి వివరించడం జరిగింది. మనకు ఈ యొక్క హైకోర్టు గురించి ఆర్టికల్స్ 214 టు 231, 214 నుంచి 231 వరకు ఈ యొక్క హైకోర్టు గురించి స్టేట్ లెవెల్లో మనం ఈ యొక్క భారత రాజ్యాంగంలో తెలుసుకోవచ్చు. అలాగే సబార్డినేట్స్ కోర్ట్స్ కూడా ఈ యొక్క 6వ భాగంలోనే పొందుపరచడం జరిగింది. ఈ యొక్క 6వ భాగంలో ఆర్టికల్ 233 నుంచి 237 వరకు ఈ యొక్క సబార్డినేట్ కోర్ట్స్ గురించి వివరించడం జరిగింది. సో మనకు భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి, హైకోర్టు గురించి, సబార్డినేట్స్ కోర్ట్స్ గురించి వివరించడం జరిగింది. సో భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టులో జడ్జెస్ ఎలా ఎన్నుకోవాలి, ఓకే, వారి యొక్క జీత భత్యాలు ఏంటి, శాలరీస్ ఏంటి, వీటన్నిటి గురించి నాట్ ఓన్లీ సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ, సబార్డినేట్స్ కోర్ట్స్ కానీ, వీటన్నిటి గురించి మనకు భారత రాజ్యాంగంలో క్షుణ్ణంగా వివరించడం జరిగింది. రైట్, సో మనం ఈ వీడియోలో హైకోర్టు అండ్ సబార్డినేట్స్ కోర్ట్స్ గురించి చూద్దాం. బట్ ఎనీహౌ నేను ఈ వీడియోలో మీకు ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే కంపారిజన్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, సో దట్ మీరు సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఈజీగా కంపేర్ చేయగలరు. ఓకేనా, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి ఈజీగా కంపేర్ చేయగలరు. రైట్, సో హైకోర్టు అంటే ఏంటి? యాక్చువల్గా ఇక్కడ మనకు మన భారతదేశము వివిధ స్టేట్స్లో కంబైన్ కలిపి, మన అన్ని స్టేట్స్ని కంబైన్గా కలిపి భారతదేశం అంటాం. ఈ యొక్క భారతదేశానికి అత్యున్నత న్యాయ వ్యవస్థ వచ్చేసి సుప్రీంకోర్టు. సో ఈ యొక్క అత్యున్నత న్యాయ వ్యవస్థ కింద ఒక్కొక్క స్టేట్కి ఒక హైకోర్టును ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో 2-3 స్టేట్లకు కలిపి ఒక హైకోర్టును కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగా హైకోర్టు ఏంటంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అనమాట. ఓకే, ప్రాంతీయ న్యాయ వ్యవస్థ అనొచ్చు మనం. ఓకేనా, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్, కోటర్మినస్ విత్ ద టెరిటరీస్ ఆఫ్ కన్సర్న్డ్ స్టేట్. అంటే ఆ స్టేట్ యొక్క టెరిటరీస్ బౌండరీస్ లోపల ఉన్న ప్రజలకు సంబంధించిన న్యాయం గురించి మనం ఈ యొక్క హైకోర్టు అనేది పనిచేస్తుంది. ఓకే, 2 or more states and union territories
may have a common high court, 7th Constitutional Amendment Act 1956. సో మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. పుడుచేరి ఉంది కదా, ఈ యొక్క పుడుచేరికి ఇట్ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ, కేంద్ర పరిపాలిత ప్రాంతం. ఈ యొక్క పుడుచేరికి హైకోర్టు ఏంటంటే మద్రాస్ హైకోర్టు. ఓకే, ఈ యొక్క పుడుచేరికి హైకోర్టు ఏది? మద్రాస్ హైకోర్టు. తమిళనాడుకి కూడా హైకోర్టు మద్రాస్ హైకోర్టే. సో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక యూనియన్ టెరిటరీకి ఒక స్టేట్కి రెండింటికి కలిపి ఒకే హైకోర్టు. కొన్ని సందర్భాల్లో ఒక 2 స్టేట్లకు కలిపి ఒకే హైకోర్టు ఉండొచ్చు. అదల్లో ఎందుకు? తెలంగాణ డివైడ్ అయిన తర్వాత 10 years వరకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కామన్గా తెలంగాణ హైకోర్టే వర్క్ చేయడం జరిగింది. అలాగా ఓకే. సో ఫర్ 2 or more స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మే హ్యావ్ ఎ కామన్ హైకోర్ట్. సో మనకు ఇది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వస్తుందంటే రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, 7వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. పార్లమెంట్ కెన్ ఎక్స్టెండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ హైకోర్ట్ టు ఎనీ యూనియన్ టెరిటరీ ఆర్ ఎక్స్క్లూడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఫ్రమ్ ఎనీ యూనియన్ టెరిటరీ. సో ఈ యొక్క అంటే ఆ యొక్క యూనియన్ టెరిటరీకి హైకోర్టు అనేది దేన్ని అలాట్ చేయాలి? సపోజ్ ఇప్పుడు పుడుచేరియే ఉంది, సో అది మద్రాస్ జ్యూరిస్డిక్షన్ కింద ఉంది, మద్రాస్ హైకోర్టు కింద ఉంది. సో దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే పార్లమెంట్ విల్ డిసైడ్. సో ఇప్పుడు 2 స్టేట్స్కి ఒక హైకోర్టు ఉండాలా లేదా 2 హైకోర్టులు పెట్టాలా అనే దాని గురించి కూడా మనకు అల్టిమేట్గా పార్లమెంటే డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో పార్లమెంట్ కెన్ ఎక్స్టెండ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ 2 or more స్టేట్స్ ఆర్ 1 స్టేట్ అండ్ 1 యూనియన్ టెరిటరీ. అలాగా ఒక స్టేట్ ఒక యూనియన్ టెరిటరీ కలిపి ఒకే హైకోర్టు ఇవ్వచ్చు, లేదంటే 2 స్టేట్స్కి ఒకే హైకోర్టు ఇవ్వచ్చు. ఇట్స్ నాట్ కంపల్సరీ అనమాట. అది పార్లమెంట్ చేతిలో ఉంటుంది. రైట్. సో మీకు ఇక్కడ క్లియర్గా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి డిఫరెన్సెస్, అలాగే మీరు హైకోర్టు అంటే ఏంటి, సుప్రీంకోర్టు అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి మీకు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్గా ఇలా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి నేను ఈ ఫార్మాట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టు, ఓకేనా, ఆ బేసిస్ డిఫరెంట్ పారామీటర్స్ తీసుకుంటున్నాయి ఇక్కడ. సో మీనింగ్ తీసుకుందాం. సుప్రీం కోర్ట్ ఈజ్ ద ప్రైమరీ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ ద కంట్రీ కదా, మనకు తెలుసు కదా, ప్రప్రథమ న్యాయస్థానం అంటాం. సుప్రీంకోర్టు అనేది హై లెవెల్, టాప్ లెవెల్, అంటే ఇంకా ఇండియాకి అత్యుత్తమ న్యాయ వ్యవస్థ ఏదంటే సుప్రీంకోర్టు. కానీ హైకోర్టు అలా కాదు. హైకోర్టు స్టేట్ లెవెల్లో యొక్క స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా రన్ అవ్వాలంటే హైకోర్టు అనేది స్టేట్ లెవెల్లో అత్యున్నత న్యాయస్థానం. ఆ యొక్క స్టేట్ అనేది ఆ టెరిటరీస్ని బట్టి డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో హైకోర్ట్ ఈజ్ ద అపెక్స్ జ్యుడిషియరీ బాడీ ఆఫ్ ద స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, జ్యుడిషియరీ బాడీ ఆఫ్ ద స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్ లెవెల్కి, సుప్రీంకోర్టు సెంట్రల్ లెవెల్కి. ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 5వ భాగం ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు గురించి వివరించడం జరుగుతుంది. అలాగే హైకోర్టు గురించి ఓకే 6వ భాగం, భారత రాజ్యాంగంలోని 6వ భాగం ఆర్టికల్స్ 214 నుంచి 231 వరకు మనకు ఈ యొక్క హైకోర్టు గురించి భారత రాజ్యాంగంలో వివరించడం జరిగింది. ఓకేనా? నౌ హెడెడ్ బై, ఎవరు హెడ్ యొక్క సుప్రీంకోర్టు హైకోర్టు కంటే? సుప్రీంకోర్టు ఈజ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఓకే, భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. హైకోర్టుకి ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్. ఓకే, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి. స్టేట్కి తెలంగాణ ఉన్నాడనుకో, తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి అంటాం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటాం. సెంట్రల్ లెవెల్లో భారత ప్రధాన న్యాయమూర్తి అంటాం. హెడెడ్ బై. నంబర్ ఆఫ్ కోర్ట్స్, సుప్రీంకోర్టు వచ్చేసి ఓన్లీ 1 కోర్ట్ ఇన్ ఇండియా. సుప్రీంకోర్టులో ఒకే సుప్రీంకోర్టు ఉంటుంది మనకు. ఓకే, న్యాయ వ్యవస్థలో మనకు హై లెవెల్లో ఒకే ఒక కోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు. అదే స్టేట్ లెవెల్లో చూసుకుంటే జనరల్గా ఒక్కొక్క స్టేట్ కోర్టు ఉండాలి కదా, కానీ అలా కాకుండా టోటల్ 25 హైకోర్ట్స్ ఉన్నాయి ఇండియాలో,
25 హైకోర్ట్స్ ఉన్నాయి. 3 ఆఫ్ విచ్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ మోర్ దెన్ 1 స్టేట్. ఓకే, 3 హైకోర్ట్స్ వచ్చేసి జ్యూరిస్డిక్షన్, దాని ఆ యొక్క హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది ఒక స్టేట్కే పరిమితం కాకుండా 2 స్టేట్లకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ మనకి ఇండియాలో 25 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ హైకోర్ట్స్ వచ్చేసి మనకు 25 ఉన్నాయి. నెక్స్ట్, సూపరింటెండెంట్స్ ఆర్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ చూద్దాం. నా సుప్రీంకోర్టు వచ్చేసి అన్ని కోర్టుల కల్లా, అన్ని న్యాయ వ్యవస్థల కల్లా సుప్రీం హెడ్. ఓకే, ఓవరాల్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ ఆఫ్ ద కంట్రీ, ట్రిబ్యునల్స్కి అన్ని కోర్టులకి పైన ఉంటుంది హెడ్, టాప్. ఓకేనా? ఓకే, సూపరింటెండెన్సీ టాప్ లెవెల్లో ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పింది వేదం అన్నట్టు. ఓకేనా? అలా కాకుండా హైకోర్టు ఏంటంటే, ఓకే, హైకోర్టు ఆ స్టేట్లో ఉండే సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, మున్సిపాలిటీ లెవెల్లో కానీ, నగరపాలక సంస్థలు ఉండే కోర్టులు అన్నిటికీ హెడ్ ఉంటుంది. ఓకేనా? సో ఓవరాల్ కోర్ట్స్ అండర్ ఇస్ జ్యూరిస్డిక్షన్ విచ్ ఇన్ టర్న్ ఈజ్ లిమిటెడ్ బై ద బౌండరీ మోర్ దెన్ 1 స్టేట్. సో ఆ స్టేట్ యొక్క 1 కానీ 2 కానీ ఆ స్టేట్లకి సంబంధించి ఆ యొక్క బౌండరీలో ఆ లోపల ఉండే అన్ని న్యాయ వ్యవస్థలకి హెడ్ ఏదంటే హైకోర్టు. ఓకేనా? రిట్ జ్యూరిస్డిక్షన్, జనరల్గా రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది మనకు సుప్రీంకోర్టులో ఎప్పుడైతే బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అనేవి కోల్పోతాడో ఒక వ్యక్తి, అలాంటప్పుడు మనము యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది వాడచ్చు. సో సుప్రీంకోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ ఓన్లీ వేర్ ఎ ఫండమెంటల్ రైట్స్ హ్యాస్ బీన్ ఇన్ఫ్రింజ్డ్. ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్, సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఓకే, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఆ చిన్న పిల్లోడిని ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు అనుకోండి. సో డైరెక్ట్గా సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యే పవర్స్ ఉంటాయి పౌరుడికి, భారతీయ పౌరుడికి. సో అలాగా రిట్ జ్యూరిస్డిక్షన్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు మనం. ఆ యొక్క ఇండస్ట్రీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ యొక్క బేసిక్ ఫండమెంటల్ రైట్స్కి డిస్టర్బ్ చేస్తే డైరెక్ట్గా సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వచ్చు, హైకోర్టును కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టు ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్స్కి ఇస్తుంది. ఓకేనా? అలాగా స్టేట్ లెవెల్లో అయితే హైకోర్టు కూడా రిట్ జ్యూరిస్డిక్షన్ ఇస్తుంది. ఎప్పుడంటే ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కోల్పోయినప్పుడు హైకోర్టు కూడా రిట్స్ ఇస్తుంది. అలాగే ఫర్ ఎనీ అదర్ పర్పస్ దట్ ఈస్ ఆర్డినరీ లీగల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. ఆర్డినరీ లీగల్ రైట్స్ అంటే సపోజ్ సింపుల్గా చెప్తా, ప్రాపర్టీ రైట్ ఉంది, అది ఒకప్పుడు ఫండమెంటల్ రైట్, ఇప్పుడు అది లీగల్ రైట్ అయింది. సో ఎప్పుడైతే ఆ ప్రాపర్టీ రైట్ అనేది మిస్ అవుతుందో అప్పుడు హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది సుప్రీంకోర్టు ఎప్పుడు ఇస్తుందంటే ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ అనేది భారతీయ పౌరుడు కోల్పోతాడో అప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది రిట్ జ్యూరిస్డిక్షన్ ఇస్తుంది, రిట్స్ ఇస్తుంది, పాస్ చేస్తుంది. అలా కాకుండా హైకోర్టులో అయితే ఫండమెంటల్ రైట్స్తో పాటు ఎనీ అదర్ లీగల్ రైట్స్ కూడా కోల్పోయినప్పుడు మనకు ఈ యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్వాలిఫికేషన్ ఆఫ్ జడ్జెస్ చూద్దాం. క్వాలిఫికేషన్ ఆఫ్ జడ్జెస్ అంటే సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, హైకోర్టు జడ్జ్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతీయ పౌరుడై ఉండాలి. హ్యాస్ బీన్ ఏ జడ్జ్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఆర్ హైకోర్ట్స్ ఇన్ సక్సెషన్ ఆఫ్ 5 years. సో గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టుకి జడ్జ్ అవ్వాలంటే హైకోర్టులో 5 years అన్న జడ్జిగా పనిచేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. హ్యావ్ బీన్ అన్ అడ్వకేటెడ్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఆర్ హైకోర్ట్స్ ఇన్ సక్సెషన్ ఫర్ 10 years. సో అడ్వకేట్గా 10 years అన్న పనిచేసి ఉండాలి. సుప్రీంకోర్టుకి జడ్జ్ అవ్వాలంటే హైకోర్టు జడ్జికి ఒక 5 years అన్న పనిచేసి ఉండాలి, లేదంటే హైకోర్టులో అడ్వకేట్గా ఒక 10 years అన్న పనిచేసి ఉండాలి. ఓకేనా? బీ ఏ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఒపీనియన్ మీద డిపెండెంట్ అది. సో ప్రెసిడెంట్ ఒపీనియన్ ప్రకారం అతను మంచి
న్యాయాధికారాలు అంటే మంచిగా న్యాయాన్ని ఇవ్వగలడు అనే ఉద్దేశం ప్రెసిడెంట్కి ఉంటే అతన్ని సుప్రీంకోర్టు జడ్జిగా చేయగలడు. సో అల్టిమేట్గా ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం హైకోర్టుకి. హైకోర్టులో హీ షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇతను కూడా భారతీయ పౌరుడు అయి ఉండాలి. సో కంపల్సరీ అదే స్టేట్లో ఉండాలని కంపల్సరీ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. హ్యావ్ బీన్ ఏ బ్యారిస్టర్ ఫర్ మోర్ దెన్ 5 years. సో బ్యారిస్టర్గా మోర్ దెన్ 5 years వర్క్ చేసి ఉండాలి. ఆర్ బీన్ ఏ సివిల్ సర్వెంట్ ఫర్ 10 years అలాంగ్ విత్ సర్వింగ్ అట్ జిల్లా కోర్ట్ ఫర్ అట్లీస్ట్ 3 years. సో సివిల్ సర్వెంట్గా 10 years వర్క్ చేసి జిల్లా కోర్టులో అట్లీస్ట్ ఒక 3 years అన్న వర్క్ చేయాలి. హీ హాస్ బీన్ ఎ ప్లీడర్ ఫర్ ఓవర్ 10 years ఇన్ ఎనీ హైకోర్ట్. సో అతను ప్లీడర్గా 10 years హైకోర్టులో ఏదైనా పనిచేస్తే అతనికి కూడా హైకోర్టు జడ్జి అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్. సో సుప్రీంకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారో, హైకోర్టు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారో చూద్దాం. సి సుప్రీంకోర్టు జడ్జెస్ని వచ్చేసి ప్రెసిడెంట్. బై ద ప్రెసిడెంట్ బై వారెంట్ ఈస్ అండర్ హిజ్ ఆర్ హ్యాండ్ అండ్ సీల్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఎవరిని కన్సల్ట్ అవుతున్నాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్లో. ఎవరిని కన్సల్ట్ అవుతున్నాడు? జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్. సో ఎవరి అయినా సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయాలంటే ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని కనుక్కోవాలి, కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఆల్సో ఏదైనా నెసెసరీ ఉంటే హైకోర్టు జడ్జెస్ని ఆఫ్ స్టేట్ని కూడా కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు సుప్రీంకోర్టుగా జడ్జిగా రాకముందుకు హైకోర్టులో వర్క్ చేసి ఉంటారు కదా, వాళ్ళ యొక్క స్వభావం గురించి తెలుసుకోవడానికి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు యాక్చువల్గా. కానీ ప్రెసిడెంట్ అపాయింట్ చేసే కంటే ముందు సుప్రీంకోర్టు జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని కన్సల్ట్ అయ్యి వారి యొక్క ఒపీనియన్ తీసుకొని ఆ యొక్క సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో హైకోర్టులో తీసుకుంటే హైకోర్టులో కూడా ఎవరు అపాయింట్ చేస్తారంటే హైకోర్టు జడ్జిని బై ద ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఇన్ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఇది, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో హైకోర్టు జడ్జెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ అయితే అపాయింట్ చేయడు, అది ఇంపార్టెంట్. హైకోర్టు జడ్జెస్ని గవర్నర్ అపాయింట్ చేయడు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు ఫస్ట్. కానీ ఎవరెవరిని కన్సల్ట్ అవుతున్నాడు ఇక్కడ? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తిని, అలాగే ఏదైనా క్వశ్చన్ ఆర్ డౌట్ ఉంటే ఆ యొక్క స్టేట్ గవర్నర్ని కూడా కన్సల్ట్ అవుతున్నాడు. సో ఇది ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. హైకోర్టుని జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్. సో అపాయింట్ చేసే కంటే ముందు ఎవరి ఒపీనియన్ తీసుకుంటున్నాడు, ఎవరిని కన్సల్ట్ అవుతున్నాడు? భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నర్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ జడ్జెస్ ఎంతమంది ఉండాలి? సో సుప్రీంకోర్టులో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్ ప్రజెంట్ అయితే 34 ఉన్నారు. రీసెంట్గా స్ట్రెంత్ని 31 నుంచి 34 చేయడం జరిగింది. ఓకే. సో అట్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? 34లో ఒకరేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మిగిలిన 33 వచ్చేసి జడ్జెస్. ఫస్ట్ ఇంతకు ముందుకు 31 జడ్జెస్ ఉండ్రి ఇన్క్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 30 అదర్ జడ్జెస్. రీసెంట్గా స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసినారు, 31 నుంచి 34 చేసినారు. 34లో ఒకరేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మిగిలిన ముగ్గురు వచ్చేసి, మిగిలిన ముగ్గురు ఎవరు? మిగిలిన 33 మంది, నాట్ ముగ్గురు. సో ఒకరేమో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మిగిలిన 33 మెంబర్స్ వచ్చేసి జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. మనకి ఇక్కడ తీసుకుంటే హైకోర్టులో స్ట్రెంత్ ఎంత ఉండాలనేది యాక్చువల్గా ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. ఓకే, ద నంబర్ ఆఫ్ జడ్జెస్ అపాయింటెడ్ ఈజ్ డిఫైన్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎవ్రీ హైకోర్ట్ దెర్ ఈజ్ అ చీఫ్ జస్టిస్ అండ్ మెనీ అదర్ జడ్జెస్. చాలామంది ఉండొచ్చు, కానీ ఎంతమంది ఉంటారు అనేది ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. సో ఒక్కొక్క హైకోర్టుకి నంబర్ ఆఫ్ పొజిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డిఫైన్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నౌ రిటైర్మెంట్ ఆఫ్ జడ్జెస్. సో సుప్రీంకోర్టు జడ్జెస్కి వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 65 years.
సుప్రీంకోర్టు జడ్జెస్ ఏజ్ వచ్చేసి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 65 ఇయర్స్. కానీ హైకోర్టు జడ్జెస్కి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి ఓన్లీ 62 ఇయర్సే. గుర్తుపెట్టుకోండి, హైకోర్టు జడ్జెస్కి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి ఓన్లీ 62 ఇయర్స్, సుప్రీంకోర్టు జడ్జెస్కి 65 ఇయర్స్. నౌ ప్లీడింగ్ చూద్దాం. ఓకే, ఈ యొక్క న్యాయాన్ని అందించడం స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. సో జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కెన్ నాట్ ప్లీడ్ బిఫోర్ ఎనీ కోర్ట్ డ్యూరింగ్ హిజ్ ఆర్ టెన్యూర్, ఆఫ్టర్ హిజ్ ఆర్ టెన్యూర్ ఆర్ రిటైర్మెంట్. సో ఎప్పుడైనా కానీ ఒక సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసేటప్పుడు సుప్రీంకోర్టులో కాకుండా ఏ ఇతర కోర్టులలో, హైకోర్టులో, సబార్డినేట్లో అతను వాదించకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒక సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడే కాదు, సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా అతను ఏ కోర్టులో వాదించరాదు. ఓకేనా. నెక్స్ట్ హైకోర్టు తీసుకుంటే ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ కెన్ నాట్ ప్లీడ్ బిఫోర్ ఎనీ కోర్ట్ డ్యూరింగ్ హిజ్ ఆర్ tenure and after retirement cannot plead in any court below the high court. సో సేమ్ అలాగే హైకోర్టు జడ్జెస్ కూడా హైకోర్టు కంటే లోయర్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఆ కోర్టులలో అతను వాదించకూడదు. ఈవెన్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా. నెక్స్ట్ ఫైనల్గా రిమూవల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జ్. సో జడ్జిని ఎవరు డిస్మిస్ చేస్తారు? The president can issue removal order only after an address by the parliament. సో పార్లమెంట్లో ఒకవేళ ఒక జడ్జిని తీసేయాలనుకుంటే పార్లమెంట్లో బిల్ పాస్ చేసి స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ చేయాలా. ఈచ్ హౌస్లో అంటే ఎగువ సభ, రాజ్యసభ, దిగువ సభ, లోక్సభలో రెండిటి సభలో స్పెషల్ మెజారిటీతో బిల్ పాస్ చేసి జడ్జిని ప్రెసిడెంట్ చేత తొలగించడం జరుగుతుంది. సో స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? టోటల్ స్ట్రెంగ్త్లో 2/3 ఉండాలా, అలాగే ప్రజెంట్లో హాఫ్ కంపల్సరీ ఉండాలా. ఓకేనా. సో డెఫినెట్గా ఒక జడ్జిని తొలగించాలంటే అంత ఈజీ ఏం కాదు. 2 సభల్లో, లోక్సభలో, రాజ్యసభలో ఈ యొక్క బిల్ అనేది పాస్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా హైకోర్టు జడ్జ్ కెన్ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్, హియర్ ఆల్సో సేమ్, ఆన్ రికమెండేషన్ ఆఫ్ పార్లమెంట్. సో పార్లమెంట్ సభ్యులు అంటే ఎస్పెషల్గా పార్లమెంట్ అంటే మెయిన్గా క్యాబినెట్ మినిస్టర్స్ కదా, క్యాబినెట్ హ్యాస్ మోర్ పవర్స్ కదా. సో క్యాబినెట్ మినిస్టర్స్ అనుకుంటే ప్రెసిడెంట్ చేత తొలగించవచ్చు. ఓకేనా, ప్రెసిడెంట్ చేత తొలగించవచ్చు. నౌ సాలరీస్ అండ్ పెన్షన్స్. సో సుప్రీంకోర్టు జడ్జెస్కి శాలరీస్, పెన్షన్స్ అన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే సుప్రీంకోర్టు జడ్జెస్కి అలవెన్సెస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలవెన్సెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క శాలరీసు, పెన్షన్ అన్నీ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. సో హైకోర్టుకి ఎక్కడి నుండి వస్తాయి? హైకోర్టు జడ్జెస్కి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అలవెన్సెస్, జీతభత్యాలు ఎక్కడి నుండి వస్తాయంటే దట్ ఈస్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. ఓకే, నాట్ ఇండియా, కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. కానీ పెన్షన్ వచ్చేసరికి పెన్షన్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, పెన్షన్ వచ్చేసి కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. ఓకే, అలా కాకుండా మామూలుగా జీతభత్యాలు అయితే కన్సోలిడేటెడ్ ఫండ్ అంటే సింపుల్గా ఏంటంటే జీతభత్యాల వరకు, హైకోర్టు యొక్క జీతభత్యాల వరకు స్టేట్ ఇస్తుంది. వన్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ సెంట్రల్ లెవెల్లో ఇస్తుంది, అంతే. గుర్తుపెట్టుకోండి, అలాగా సింపుల్గా. ఓకేనా, సెంట్రల్ లెవెల్లో ఇస్తుంది. నౌ Constitution has not prescribed a minimum age for the appointment as a judge of High Court. ఓకేనా. సో భారత రాజ్యాంగం ప్రకారం హైకోర్టు జడ్జ్ అవ్వాలి అంటే మినిమం ఇంత ఏజ్ ఉండాలి అనేది కాన్స్టిట్యూషన్ అయితే ఎక్కడా చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్ మేక్స్ నో ప్రొవిజన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్
జడ్జ్ ఆఫ్ హై కోర్ట్ అన్లైక్ సుప్రీం కోర్ట్. సో పర్టికులర్ ప్రొవిజన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ ఉండాలి, హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయాలి అంటే అన్నట్టు మనకు జనరల్గా సుప్రీంకోర్టుకి అయితే ఉంటాయి, సుప్రీంకోర్టు జడ్జెస్కి అపాయింట్మెంట్ ఉండాలి, అది ఉండాలి అని. కానీ ఇక్కడైతే ఏ పర్టికులర్ అపాయింట్మెంట్ అనేది లేదు, డైరెక్ట్గా రాష్ట్రపతితో అపాయింట్ చేయడం జరుగుతుంది. సో మనకు నేను ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు గురించి డిఫరెన్సెస్ మీకు చెప్పడం జరిగింది. సో ఫైనల్గా అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ గురించి తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలుసు, చెప్పాను డిఫరెన్సెస్లో, మళ్ళీ వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, సో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఎవరి చేత అపాయింట్ చేయబడతాడంటే, ఓకే, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్. రిమెంబర్, ఎవరిని కన్సల్ట్ అయిన తర్వాత? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తిని, మరియు గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్ని. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఎవరి చేత అపాయింట్ చేయబడుతున్నాడు? రాష్ట్రపతి చేత. రాష్ట్రపతి ఎవరిని కన్సల్ట్ అవుతున్నాడు? భారత ప్రధాన న్యాయమూర్తిని మరియు గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ని. నెక్స్ట్, అదర్ రెగ్యులర్ జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్. సో జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారంటే, అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి. సో అదర్ జడ్జెస్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తున్నాడు. ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ హైకోర్ట్. సి, జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రపతి అపాయింట్ చేస్తున్నాడు. కానీ అపాయింట్ చేసే కంటే ముందు రాష్ట్రపతి ఎవరిని కన్సల్ట్ అవుతున్నాడంటే, భారత ప్రధాన న్యాయమూర్తిని, ఆ యొక్క స్టేట్ యొక్క గవర్నర్ని, మరియు ఆ యొక్క స్టేట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ముగ్గురిని కన్సల్ట్ అవుతున్నాడు ఈ యొక్క హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే ఏంటి? యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఓకే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన యొక్క డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయలేడో, ఎప్పుడైతే ఆ యొక్క పోస్ట్ అనేది వేకేట్ అవుతుందో, అప్పుడు ఈ యొక్క యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో యాక్టింగ్ చీఫ్ జస్టిస్, ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ ఏ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్. సో ఆ హైకోర్టు, ఎనీ హైకోర్టు యొక్క జడ్జిని చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్టుగా, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్ట్, when the office of the chief justice of the high court is vacant, ఖాళీ అయినప్పుడు, లేదా the chief justice of that high court is temporarily absent అయినప్పుడు, లేదా chief justice of the high court is unable to perform the duties perform చేయనప్పుడు ఈ యొక్క యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. సో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్, ఇక్కడ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్. ఏ సందర్భంలో అపాయింట్ చేస్తాడు? ఎప్పుడైతే యొక్క సీట్, ఆయన యొక్క సీట్ అనేది, చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ యొక్క సీట్ అనేది ఖాళీ అయినప్పుడు, లేదంటే అతను టెంపరీగా వర్క్ చేయలేకపోతున్నప్పుడు, హెల్త్ ఇష్యూస్, ఏదైనా ఫారిన్ వెళ్ళినప్పుడు అలాగా, లేదంటే ఓకే అతను లైక్ యూ కెన్ సే అనేబుల్ టు పర్ఫామ్, ఒకవేళ ఆ యొక్క ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయలేనప్పుడు ఒక యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అనేది ఎంటర్ అవుతుంది. అలాగే అడిషనల్ జడ్జెస్, కొన్ని సందర్భాల్లో హైకోర్టులో కేసులు ఎక్కువైనప్పుడు ఉన్న జడ్జెస్తో కావకపోవచ్చు వర్క్ మొత్తం. సో ఈ యొక్క హైకోర్టు వర్క్లను చూసుకోవడానికి, ఓకే కేసెస్లు పెండింగ్ ఉన్న కేసులు కంప్లీట్ చేయడానికి కొంతమందిని ఓకే యాక్టింగ్ అడిషనల్ జడ్జెస్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క అడిషనల్ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ ఫర్ అ టెంపరరీ పీరియడ్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 2 years. సో అడిషనల్ జడ్జెస్ని ఓన్లీ 2 years వరకే అపాయింట్ చేయడం జరుగుతుంది. 2 years లోపల. 2 years తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని కానీ, లేదంటే వాళ్ళనే మళ్ళీ అపాయింట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టెంపరరీ ఇంక్రీజ్ ఇన్ ద బిజినెస్. ఓకే, ఎందుకు అంటే బిజినెస్ ఆఫ్ హైకోర్టుని, ఈ యొక్క బిజినెస్ ఆఫ్ హైకోర్ట్ ఫంక్షన్స్ని ఇంక్రీజ్ చేయడానికి, లేదంటే ముందున్న పెండింగ్ కేసులని క్లోజ్ చేయడానికి మనం ఈ యొక్క అడిషనల్ జడ్జెస్ని
తీసుకోవడం జరుగుతుంది. అడిషనల్ జడ్జెస్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ యాక్టింగ్ జడ్జ్. ఈ యొక్క యాక్టింగ్ జడ్జిని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేయడం జరుగుతుంది. వెన్ ఎ జడ్జ్ ఆఫ్ దట్ హైకోర్ట్ అదర్ దెన్ ద చీఫ్ జస్టిస్ ఈజ్ అనేబుల్ టు పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్ డ్యూ టు అబ్సెన్స్ ఆర్ ఎనీ అదర్ రీజన్. ఓకే, అపాయింటెడ్ టు యాక్ట్ యాజ్ ఏ టెంపరర్లీ ద జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్. సి అంటే సపోజ్ ఒక హైకోర్టులో ఒక 40 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం జడ్జెస్. అందులో ఒక 1-2 మెంబర్స్ యొక్క పర్సనల్ రీజన్ వల్ల వాళ్ళ యొక్క డ్యూటీస్ పర్ఫామ్ చేయట్లేదు. సో అలాంటప్పుడు కేసులు అనేవి పెండింగ్ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఓకే, సో యాక్టింగ్ జడ్జెస్గా ప్రెసిడెంటు అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎప్పుడైతే జడ్జ్ ఆబ్సెంట్ అయినప్పుడు. నౌ రిటైర్డ్ జడ్జెస్ని కూడా మనం ఈ యొక్క యాక్టింగ్ జడ్జిగా వాడుకోవచ్చు. ఎవరైతే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఉంటారు కదా, వాళ్ళను ఓకే మళ్ళీ పిలిపించి వర్క్ చేయండి, మీరు మాకు హెల్ప్ చేయండి ఈ బిజినెస్లో అన్నట్టు వాళ్ళకు కూడా నామినల్ అమౌంట్ జీతభత్యాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ కెన్ రిక్వెస్ట్ ఏ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ దట్ హైకోర్ట్ ఆర్ ఎనీ అదర్ హైకోర్ట్ టు సిట్ అండ్ యాక్ట్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్. గుర్తుపెట్టుకోండి. సో ఎవరి రిక్వెస్ట్ వల్ల వస్తున్నారు వీళ్ళు? రిటైర్డ్ జడ్జెస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ హైకోర్ట్. యొక్క రిటైర్డ్ జడ్జెస్ ఆ స్టేట్ యొక్క జడ్జెస్ అయినా ఇట్స్ నాట్ కంపల్సరీ, వేరే స్టేట్ యొక్క జడ్జెస్ కూడా తీసుకోవచ్చు. ఇట్ కెన్ బి డన్ ఓన్లీ విత్ ద ప్రీవియస్ కన్సెంట్ విత్ ద ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ నుంచి ఆమోదం తీసుకున్న తర్వాతనే ఆ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అనే అతను అప్రోచ్ అవ్వాలి ఈ యొక్క రిటైర్డ్ జడ్జెస్ని. ఆమోదం లేకుండా, ప్రెసిడెంట్ ఆమోదం లేకుండా ఏ పని చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, రిటైర్డ్ జడ్జెస్ కూడా ఓకే రాష్ట్ర న్యాయమూర్తి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మా యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పెరగాలి, మా యొక్క వర్క్ కల్చర్ పెంచుకోవాలి, మా వర్క్ ఎఫిషియన్సీ పెంచాలంటే కొంతమంది ఎక్స్ట్రా జడ్జెస్ కావాలి, మేము రిటైర్డ్ జడ్జెస్ని తీసుకుంటున్నాము అని కన్సెప్ట్ తీసుకున్న తర్వాతనే ఈ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. నౌ ఎప్పుడు వేకెన్సీ క్రియేట్ అవుతుంది, ఈ యొక్క జడ్జి యొక్క పోస్ట్ అనేది ఎప్పుడు వేకెన్సీ అవుతుంది, ఖాళీ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్గా మనం టెన్యూర్ తీసుకుంటే పదవి కాలం యాక్చువల్గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు ఎటువంటి పదవి కాలం అనేది ఇవ్వలేదు. కానీ it can hold the office up to the age of 62 years. సో 62 years వరకు హోల్డ్ చేయొచ్చు. ఓకే, అండ్ రెసిగ్నేషన్, ఒకవేళ జడ్జి రెసిగ్నేషన్ అయినప్పుడు కూడా ఒక యొక్క పోస్ట్ అనేది ఖాళీ అవుతుంది. సో రెసిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇవ్వాలంటే ప్రెసిడెంట్కి ఇవ్వాలి. సో ఈ కెన్ రిజైన్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై రైటింగ్ టు ద ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్కి ఇవ్వాలి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కాదు. హైకోర్టు జడ్జి ఒకవేళ రెసిగ్నేషన్ ఇవ్వాలనుకుంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ కాకుండా ప్రెసిడెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ ట్రాన్స్ఫర్, కొన్ని సందర్భాల్లో జడ్జెస్ ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా జరుగుతుంది, కానీ అది ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది. ప్రెసిడెంట్ కెన్ ట్రాన్స్ఫర్ ఎ జడ్జ్ ఫ్రమ్ వన్ హైకోర్ట్ టు అనదర్ హైకోర్ట్ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ కొలీజియం గ్రూప్ని. కొలీజియం గ్రూప్ని కన్సల్ట్ అయ్యి ఓకే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పంపించడం జరుగుతుంది. ఈవెన్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ 2 హైకోర్ట్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్. సో ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఇంకో హైకోర్టుకి, ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ని హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, కానీ ప్రైయర్ కన్సల్టేషన్ విత్ ద ప్రెసిడెంట్ ఆమోదం తీసుకునే చేయాల. ఓకే, అండ్ ఫైనల్గా రిమూవల్. సో తొలగించడం ఎప్పుడు రిమూవ్ చేస్తామంటే, రిమూవ్డ్ ఆఫ్ ఎ హైకోర్ట్ జడ్జ్ కెన్ బి డన్ ఇన్ ఎ మేనర్ సిమిలర్ టు దట్ ప్రొవైడెడ్ ఇన్ సుప్రీంకోర్ట్ జడ్జ్. సుప్రీంకోర్ట్ జడ్జెస్ని ఎలా తీసేస్తామో అలాగే, లైక్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ని పార్లమెంట్లో తీసేస్తాం, పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తీస్తాం కదా స్పెషల్ మెజారిటీతో, అలాగే తీస్తాం. ఓకే, అలాగే బేస్డ్ ఆన్ దట్ ఓకే అలాంగ్ విత్ జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్లో ఆయన యొక్క మిస్బిహేవియర్ అని కానీ ఇన్కెపాసిటీ అని కానీ ప్రూవ్ అయితే
ఓకే, ఇన్కెపాసిటీ కానీ మిస్బిహేవియర్ అని ప్రూవ్ అయితే కూడా అతన్ని ఆ యొక్క పోస్ట్ నుంచి తీసేయడం జరుగుతుంది. సో మనము ఇక్కడ జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ హైకోర్ట్, ఓకే, ఈ యొక్క హైకోర్టు యొక్క అధికారాల గురించి తెలుసుకుందాం. సో మొట్టమొదట ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ఓకేనా. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఇట్ మీన్స్ ద పవర్ ఆఫ్ ఎ హైకోర్ట్ టు హియర్ డిస్ప్యూట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్. అంటే లోకల్గా సబార్డినేట్స్ కోర్ట్ నుంచి హైకోర్టుకు వస్తే దాన్ని అపీల్ కేసు అంటాం. ఫస్ట్ సబార్డినేట్లో ఒక తీర్పు ఇస్తారు, అది నచ్చలేదు, మనం హైకోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు, దాన్ని అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అంటాం. సో అలా కాకుండా డైరెక్ట్గా హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. సపోజ్ ఒక వ్యక్తికి ఫండమెంటల్ రైట్స్ అనే భంగం కలుగుతుంది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అందడం లేదు, అలాంటప్పుడు ఆ వ్యక్తి డైరెక్ట్గా సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వచ్చు, దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం. అలాగే సపోజ్ ఎలక్షన్స్లో ఏదైనా గోల్మాల్ జరిగింది, సో ఒక వ్యక్తి హైకోర్టుని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకోటి భారత రాజ్యాంగంలో లైక్ బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ యొక్క బేసిక్ స్ట్రక్చర్కి అనుగుణంగా కాకుండా ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు కూడా డైరెక్ట్గా హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో ఉంటాయి. ఓకే, సి ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, కేసెస్ ఆర్డర్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సబార్డినేట్ కోర్ట్స్ ఇన్వాల్వింగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని ఇంటర్ప్రిట్ చేయాలనుకున్నప్పుడు, ఓకే, ఏదైనా మోడిఫికేషన్ అన్నప్పుడు అలాంటప్పుడు డెఫినెట్గా హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. అలాగే మ్యాటర్స్ రిలేటెడ్ టు విల్, మ్యారేజ్, డైవర్స్, కంపెనీ లాస్ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఈ సమయాల్లో కూడా ఇలాంటి కేసెస్ కూడా డైరెక్ట్గా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా. డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ద ఎలక్షన్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. సో disputes related to the election members of parliament and state legislature డైరెక్ట్గా హైకోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ రిగార్డింగ్ రెవెన్యూ మ్యాటర్స్ ఆర్ ఎనీ యాక్ట్ ఆర్డర్డ్ ఆర్ డన్ ఇన్ రెవెన్యూ కలెక్షన్. సో ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది కదా, సపోజ్ మున్సిపాలిటీలో వాళ్ళు కలెక్ట్ చేసే దానికంటే ఎక్కువ కలెక్ట్ చేయడం అలా ఏదైనా జరిగిందనుకో డైరెక్ట్ మనం అప్రోచ్ అవ్వచ్చు హైకోర్టుకి. దట్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటాం మనం. ఓకేనా. సో ఇప్పుడు రిట్ జ్యూరిస్డిక్షన్ చూద్దాం. రిట్ జ్యూరిస్డిక్షన్ ఏంటంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి బేసిక్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి అందడం లేదో, లీగల్ రైట్స్ అనేవి అందడం లేదో అలాంటప్పుడు యొక్క రిట్స్ అనేవి పాస్ చేయొచ్చు. సో రిట్స్ అనేవి ఏముంటాయంటే హేబియస్ కార్పస్, మ్యాండమస్, సెట్యూరారీ, ప్రొహిబిషన్. సో యొక్క కోవారెంటో యొక్క 5 రిట్స్ని ఎప్పుడైతే బేసిక్ ఫండమెంటల్స్ కానీ ఒరిజినల్ లీగల్ రైట్స్ అనేవి, ఆర్డినరీ లీగల్ రైట్స్ అనేవి డిస్టర్బ్ అయినప్పుడు ఈ యొక్క రిట్స్ని పాస్ చేసే అధికారం మనకు ఈ యొక్క హైకోర్టుకు ఉంటుంది. సో ఈ యొక్క రిట్స్ని పాస్ చేసే అధికారం హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా ఉంటుంది. ఓకే, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు రెండు కోర్ట్స్ యొక్క రిట్స్ని పాస్ చేసే అధికారం ఉంటుంది. సో ఒక వ్యక్తి ఒక స్టేట్లో బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆ వ్యక్తికి అందకపోతే అతను హైకోర్టు కన్నా వెళ్ళొచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కన్నా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఓకేనా. ఇంకోటి కొంతమంది రాజకీయ నాయకులు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ తీయాలని ట్రై చేస్తారు, తీసేస్తే ఇక హైకోర్టుని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వలేరు అన్నట్టు చేస్తారు. కానీ మనకు యొక్క చంద్రశేఖర్ కేసు ఉంది. ఈ యొక్క చంద్రశేఖర్ కేసు ద్వారా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్లోని ఒక పార్ట్. అంటే ఏ పార్లమెంట్ అయినా, ఏ లోక్సభ సభ్యులైనా రాజ్యసభ సభ్యులైనా బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకూడదు. భారత రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ యొక్క బేసిక్ స్ట్రక్చర్లో యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంది.
ఆ యొక్క బేసిక్ స్ట్రక్చర్లో రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది పొందుపరచడం జరిగిందని ఈ యొక్క చంద్రకుమార్ కేసు ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ యొక్క రిట్స్ అనేవి తొలగించడం కుదరదు. బిల్ పాస్ చేసి పార్లమెంట్లో తొలగించవచ్చు, కానీ ఇంపాసిబుల్. ఎందుకంటే రిట్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్, అపీల్స్ ద్వారా వస్తాయన్నమాట. అంటే సపోజ్ ఏదైనా ఆస్తి తగాదాలో, అన్నదమ్ముల తగాదాలో ఏమన్నా ఉంటాయి. ఫస్ట్ సబార్డినేట్ కోర్టుకి వెళ్తారు, ఒక తీర్పు ఇస్తారు, వాళ్ళకి ఆ తీర్పు నచ్చదు, మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు. దాన్ని అపిలేట్ కోర్ట్స్ అంటాం, అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఓకేనా. సపోజ్ ఏదైనా డెత్ సెంటెన్స్ సబార్డినేట్ కోర్ట్ ఇచ్చింది, సో దాన్ని క్రాస్ వెరిఫై చేయాలి డెఫినెట్గా. సో ఇలాంటి కేసెస్ అన్ని అపిలేట్ కేసెస్ అంటాం. యొక్క అపిలేట్ జ్యూరిస్డిక్షన్లో ఇవన్నీ సాల్వ్ అవుతాయి. సి హైకోర్ట్ హియర్స్ అపీల్స్ అగైన్స్ ద జడ్జిమెంట్ ఆఫ్ ఎ సబార్డినేట్ కోర్ట్స్ ఫంక్షనింగ్ ఇన్ ఇట్స్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఆ యొక్క బౌండరీలో ఏ అయితే సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయో ఆ యొక్క కోర్టు యొక్క తీర్పు ఆ యొక్క పీపుల్కి నచ్చకపోతే వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. ఇట్ హ్యాస్ అపిలేటెడ్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ద బోత్ సివిల్ అండ్ క్రిమినల్ మ్యాటర్స్. సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ మ్యాటర్స్ రెండింటికి అపిలేట్ అవ్వచ్చు. ఎనీ డెత్ సెంటెన్స్ అవార్డెడ్ బై లోయర్ కోర్ట్ షుడ్ బి కన్ఫర్మ్డ్ బై ద హైకోర్ట్ వెదర్ దెర్ ఇస్ ఎన్ అపీల్ ఆర్ నాట్. అంటే ఏదైనా ఒక డెత్ సెంటెన్స్ కానీ సబార్డినేట్ కోర్ట్ ఇచ్చినప్పుడు ఆ డెత్ సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా హైకోర్టుకి అప్పీల్ అయినారా లేదా అనే దాన్ని క్రాస్ వెరిఫై చేయాల్సిన వర్క్ కూడా మనకు హైకోర్టుకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు యొక్క పవర్ ఆఫ్ సూపరింటెండెన్సీ, అంటే పవర్ ఆఫ్ సూపర్వైజరీ పవర్స్ అని కూడా అనొచ్చు మనం. సో ఏంటంటే ఇక్కడ ఏ హైకోర్ట్ యాజ్ ద పవర్ ఆఫ్ సూపరింటెండెన్సీ ఓవర్ ఆల్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్. సో స్టేట్ లెవెల్లో ఏ సబార్డినేట్ కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ ట్రిబ్యునల్స్ అట్ సెంట్రల్ లెవెల్, లైక్ సపోజ్ యూ టేక్ లైక్ కృష్ణా గోదావరి ట్రిబ్యునల్, ఓకే, కావేరీ ట్రిబ్యునల్, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, ఇంటర్ స్టేట్ ట్రిబ్యునల్స్. సో అలాంటి ట్రిబ్యునల్స్ కాకుండా లోకల్గా ఉండే ట్రిబ్యునల్స్, అలాగే ఆ బౌండరీలో ఉండే యొక్క సబార్డినేట్ కోర్ట్స్కి ఓకే ఈ యొక్క హైకోర్ట్ అనేది సూపర్వైజర్గా ఉంటుంది. రిమెంబర్ ఎక్సెప్ట్ మిలిటరీ కోర్ట్స్. సో సపోజ్ యూ టేక్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో నౌకాదళం ఉంటుంది. నౌకాదళానికి సంబంధించిన మార్షల్ కోర్ట్స్, మిలిటరీ కోర్ట్స్కి ఈ యొక్క హైకోర్ట్ అనేది సూపర్వైజర్గా ఉండదు. మనం హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో మనకు ఆర్మీ ఏరియా ఉంటుంది కదా, బొల్లారం దగ్గర, సికింద్రాబాద్ ఏరియాలో. సో ఆ యొక్క కేసెస్ అనేవి ఈ యొక్క హైకోర్టులో డిస్కస్ చేయడం అనేది కుదరదు. అలాగా ఇట్ కవర్స్ నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెన్సీ బట్ ఆల్సో జ్యుడిషియల్ సూపరింటెండెన్సీ. అంటే సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక సబార్డినేట్ కోర్ట్స్ కి అన్నిటికీ సూపరింటెండెన్సీ ఉంటుంది. అలాగే అడ్మినిస్ట్రేటివ్లో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటాడు కదా, కలెక్టర్, ఆయన యొక్క పవర్స్ కానీ లేకంటే ఆయన యొక్క పాస్ చేసే ఆర్డర్స్కి కూడా సూపరింటెండెన్సీ ఉంటుంది. ఓకేనా. హైకోర్ట్ ఈజ్ కన్సల్టెడ్ బై ద గవర్నర్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ అపాయింట్మెంట్, పోస్టింగ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ and in the appointment of persons to the judicial service of the state other than the district judges. సో మనము ఇక డిస్ట్రిక్ట్ జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే అదర్ దెన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ సమ్ జ్యుడిషియల్ సర్వీస్ పోస్టులు ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో ఈ యొక్క పోస్టులని ఫిల్ చేయాలంటే డెఫినెట్గా ఈ యొక్క హైకోర్టు డెఫినెట్గా గవర్నర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది, గవర్నర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సో ఇవి పవర్ ఆఫ్ సూపరింటెండెన్సీ. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్. సో ఇక్కడ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటంటే హైకోర్టులో జరిగే తీర్పులు, ఓకే, ప్రొసీడింగ్స్, వీటన్నిటిని రికార్డ్ చేసి ఫ్యూచర్ పర్పస్ కోసం పెట్టుకుంటుంది. సో దీన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటాం. సో ఎప్పుడైతే ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ పెట్టుకొని దాన్ని రెఫరెన్స్గా వాళ్ళు ఫ్యూచర్లో వాడుకోవచ్చు. కొన్ని సందర్భాలు ఏమైతుందంటే ఓకే ఈ యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ బేస్ చేసుకొని కొంతమంది జనాలు కోర్టుని హేళన చేయడం, కోర్టు యొక్క తీర్పుని వహించకపోవడం, మొండిగా ప్రవర్తిస్తారు. దాన్ని కోర్టు ధిక్కరణ కింద, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్,
వాళ్ళను శిక్షించే అధికారం ఉంటుంది. ఓకే, కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటాం అనమాట. పవర్ టు పనిష్ ఫర్ ద కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదర్ విత్ సింపుల్ ఇంప్రిసోన్మెంట్ ఆర్ విత్ ఫైన్ ఆర్ విత్ బోత్. సో కొన్నిసార్లు జైలు శిక్ష, కొన్నిసార్లు జస్ట్ ఫైన్ వేసి పంపిస్తారు, కొన్నిసార్లు రెండు. యాజ్ ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్, a high court also has the power to review and correct its own judgment or order, even though no specific power of review is conferred on it by the constitution. So ఇక కోర్ట్ ఆఫ్ రికార్డ్లో ఈ రివ్యూ చేసేది మనకు యొక్క ఒరిజినల్ భారత రాజ్యాంగంలో ఎక్కడ మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, కోర్ట్ ఆఫ్ రికార్డ్ రివ్యూ అనేది మనకు భారత రాజ్యాంగంలో చెప్పలేదు. సో ఇది కోర్ట్ ఆఫ్ రికార్డ్. అండ్ ఫైనల్గా పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, ద హై కోర్ట్ హ్యాస్ ఎ పవర్ టు ఎగ్జామిన్ కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆఫ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్. సో సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఓకే, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ శాసన అధికారాలు, కార్యనిర్వహణ అధికారాల్లో ఏమన్నా తేడా జరిగినప్పుడు, లేదంటే అవి యొక్క బేసిక్ ఫండమెంటల్స్ని, భారత రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నాయి అన్నప్పుడు డెఫినెట్గా ఈ యొక్క హై కోర్ట్ మరియు సుప్రీంకోర్ట్ డెఫినెట్గా మనం అప్రోచ్ అవ్వచ్చు. పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే వాళ్ళు ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేసినారనుకో, అది ఫండమెంటల్ రైట్కి అగెనిస్ట్గా ఉందనుకో, దాన్ని డెఫినెట్గా జ్యుడిషియల్ రివ్యూ కింద పెట్టేసి క్లోజ్ చేయొచ్చు. ఓకేనా. ఆర్టికల్ 13 అండ్ 226, ఆర్టికల్ 13 ఏమో సుప్రీంకోర్ట్కి, 226 ఏమో హైకోర్ట్కి, ప్రొవైడ్ హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ విత్ దిస్ పవర్. రిమెంబర్, జ్యుడిషియల్ రివ్యూ అనే వర్డ్ మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, మెన్షన్ చేయలేదు. దాన్ని యొక్క జ్యుడిషియల్ రివ్యూ యాక్ట్ కింద మనము తీసుకోవడం జరిగింది. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో అయితే లేదు జ్యుడిషియల్ రివ్యూ అనేది. బట్ బేసిక్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేస్తే మటుకు డెఫినెట్గా కోర్టును అప్రోచ్ అవ్వచ్చు అనేది తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ఎ హై కోర్ట్ ఆన్ ద ఫాలోయింగ్ 3 గ్రౌండ్స్. సో ఎప్పుడైతే మనము ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అనే డౌట్ వచ్చినప్పుడు మనము డెఫినెట్గా హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. ఎలాంటి సందర్భాల్లో అంటే, ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్కి భంగం వాటిల్లో, ఓకే, ఇట్ ఇన్ఫ్రింజెస్ ద ఫండమెంటల్ రైట్స్ని బలవంతంగా తొలగించాలని చూసినప్పుడు డెఫినెట్గా హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఇట్ ఈజ్ అవుట్ సైడ్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద అథారిటీ విచ్ హ్యాస్ ఫ్రేమ్డ్, అంటే ఏదైనా ఆర్డర్ కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ లైక్ అసెంబ్లీలో కానీ, లోక్సభలో కానీ, ఇట్లా కార్యనిర్వాహకాలు కానీ పాస్ చేసినప్పుడు అది అవుట్ సైడ్ ఆఫ్ ద బౌండరీ, అది ఆ యొక్క దానికి సంబంధించి కానప్పుడు కూడా డెఫినెట్గా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఇట్ ఈజ్ రెపింగెంట్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సో ఏదైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్కి అగెనిస్ట్గా చేస్తామో వీటి సందర్భాల్లో కూడా మనం డెఫినెట్గా పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూని మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకు ఇలాగా హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి కొన్ని అధికారాలను ఇవ్వడం జరిగింది. సో మనము హైకోర్టు గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి సబార్డినేట్ కోర్ట్స్. సో సబార్డినేట్స్ కోర్ట్స్ యాక్చువల్గా మనం వీ కెన్ డివైడ్ ఇంటూ హైకోర్టులో సబార్డినేట్స్ కోర్ట్స్ని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్ అని, మెట్రోపాలిటన్ ఏరియాలో మెట్రోపాలిటన్ కోర్ట్స్ అని డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్స్ అంటే ఏంటో చూద్దాం. ద హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఓకే, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎవరంటే హైయెస్ట్ జ్యుడిషియల్ అథారిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ హ్యావింగ్ ఒరిజినల్ అండ్ అపిలేటెడ్ జ్యూరిస్డిక్షన్. సో ఆయనకు ఓన్లీ ఒరిజినల్ అండ్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంటాయి, బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో. సివిల్ కేసులోనేమో అతనేమో డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటాం. క్రిమినల్ కేసెస్లో he is known as a district judge when he deals with the civil cases, and సెషన్ జడ్జ్ అంటాం మనం. ఎప్పుడైతే క్రిమినల్ కేసెస్ని డీల్ చేస్తాడో వాళ్ళని సెషన్స్ జడ్జ్ అంటాం. సివిల్ కేసెస్ డీల్ చేస్తే డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటాం. ఓకేనా. సో ఈ యొక్క సెషన్ జడ్జ్ కెన్ ఇంపోజ్ ఎనీ సెంటెన్స్ ఇంక్లూడింగ్ లైఫ్ ఇంప్రిసోన్మెంట్ అండ్ క్యాపిటల్ పనిష్మెంట్. సో లైఫ్ ఇంప్రిసోన్మెంట్ పనిష్మెంట్ ఇవ్వచ్చు, అంటే జీవితాంతం యావజ్జీవ కారాగార శిక్ష అంటాం కదా, అలా ఇవ్వచ్చు. అలాగే క్యాపిటల్ పనిష్మెంట్, ఎక్కువ అమౌంట్ ఫైన్ అవ్వడం కూడా చేయొచ్చు. కానీ ఒక ఫైన్
క్యాపిటల్ పనిష్మెంట్ ఫైన్ వేయడం అనేది డెఫినెట్గా హైకోర్టుని కన్సల్ట్ అయిన తర్వాతే చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆర్ సెషన్ జడ్జ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో హైయర్ అథారిటీ ఉంటాడు. ఈయన సివిల్ కేసు క్రిమినల్ కేసెస్ రెండు డీల్ చేస్తాడు. సివిల్ కేసెస్ డీల్ చేసినప్పుడేమో డిస్ట్రిక్ట్ జడ్జ్ అంటాం, క్రిమినల్ కేసెస్ని డీల్ చేసినప్పుడేమో సెషన్ జడ్జ్ అంటాం. గుర్తుపెట్టుకోండి, సెషన్ జడ్జ్ అంటాం. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా ఉన్నాయండి మనకు, లైక్ సబార్డినేట్ జడ్జెస్ కోర్ట్, ప్రొవిన్షియల్ స్మాల్ కాజ్ కోర్ట్, క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జడ్జెస్. అలాగే మెట్రోపాలిటన్లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్, సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్ట్ అండ్ ప్రెసిడెన్సీ స్మాల్ కోర్ట్, లైక్ చాలా ఉన్నాయి మన కోర్టులు. మున్సిప్ కోర్ట్, అదే విలేజ్ లెవెల్లో మున్సిప్ కోర్ట్సు, న్యాయ పంచాయత్, ఓకే. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో చీఫ్ మెజిస్ట్రేట్ కోర్ట్, పంచాయత్ అదాలత్. సో అలాగా మనకు సబార్డినేట్ లెవెల్లో చాలా కోర్ట్స్ అనేవి ఉన్నాయి, ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్లో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ వచ్చేసి జిల్లా కలెక్టర్ ఉంటాడు, ఓకేనా. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వచ్చేసి జడ్జ్ ఉంటాడు డిస్ట్రిక్ట్ జడ్జ్ లెవెల్లో, ఓకేనా. సో ఇద్దరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలోనే ఉంటారు, ఓకేనా, లా అండ్ ఆర్డర్. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్. సో డిస్ట్రిక్ట్ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్. The appointment, posting and promotion of district judges in the state are made by governor of the state in consultation with the high court. Remember, in consultation with the high court. ఎవరు అపాయింట్ చేస్తారు డిస్ట్రిక్ట్ జడ్జిని? గవర్నర్, ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద హై కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హై కోర్ట్ జడ్జెస్ని. ద క్వాలిఫికేషన్ ఏముండాలి ఒక డిస్ట్రిక్ట్ జడ్జికి? ఈ షుడ్ నాట్ ఆల్రెడీ బీ ఇన్ సర్వీస్ ఆఫ్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ జాబ్ చేస్తూ ఉండొద్దు, సర్వీస్ చేస్తూ ఉండొద్దు. ఈ షుడ్ హ్యావ్ బీన్ అన్ అడ్వకేట్ ఆర్ ఎ ప్లీడర్ ఫర్ 7 years. 7 yearsగా అడ్వకేట్ అయి ఉండాలి, అడ్వకేట్ చేసి ఉండాలి సబార్డినేట్ కోర్ట్స్లో. ఈ షుడ్ బి రికమెండెడ్ బై ద హైకోర్ట్ ఫర్ ద అపాయింట్మెంట్. సో డెఫినెట్గా ఆయనని హైకోర్ట్ రికమెండ్ చేసి ఉండాలా, అలాంటప్పుడే అతను డిస్ట్రిక్ట్ జడ్జ్ అవుతాడు. హైకోర్టు రికమెండేషన్ కంపల్సరీ. అదర్ జడ్జెస్కి అపాయింట్మెంట్ ఆఫ్ పర్సన్ అదర్ దెన్ ద డిస్ట్రిక్ట్ జడ్జ్ టు ద జ్యుడిషియల్ సర్వీస్ ఆఫ్ ద స్టేట్ ఆర్ మేడ్ బై గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ ఆఫ్ ద స్టేట్ బై ద స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ద హైకోర్ట్. అంటే సింపుల్గా అదర్ దెన్ డిస్ట్రిక్ట్ జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ చేస్తుంది, ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తుంది. దాంతోపాటు హైకోర్టు ఈ రెండింటిని అంటే ఫస్ట్ అదర్ దెన్ డిస్ట్రిక్ట్ జడ్జ్ వేరే జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్. కానీ గవర్నర్ అపాయింట్ చేసే కంటే ముందు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? స్టేట్ సర్వీస్ కమిషన్, ఓకే. అలాగే ఆ యొక్క రాష్ట్ర ప్రధాన న్యాయ వ్యవస్థని కన్సల్ట్ అయిన తర్వాత అపాయింట్ చేయడం జరుగుతుంది. రైట్. సో మనము ఈ వీడియోలో యొక్క హైకోర్టు గురించి మరియు సబార్డినేట్ కోర్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాం, ఓకేనా. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 217 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఏ జడ్జ్ అదర్ దెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్. సో అదర్ దెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్ ద అదర్ జడ్జెస్ని అపాయింట్ చేయాలంటే ప్రెసిడెంట్ ఎవరెవరిని కన్సల్ట్ అవ్వాలా? సో ఎవరెవరిని కన్సల్ట్ అవుతాడు? గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఓకే, లిసన్, గవర్నర్ ఆఫ్ తెలంగాణ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. ఒకవేళ తెలంగాణలో అదర్ జస్టిస్ని అపాయింట్ చేయాలంటే గవర్నర్ ఆఫ్ తెలంగాణ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. హూ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ అంటే 1950sలో, ఓకే, ఏపీ అండ్ తెలంగాణ రెండు కంబైన్లో ఉంది కదా. ఆ టైంలో కోకా సుబ్బారావు గారు ఫస్ట్ చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టుకి. అంటే అప్పుడు ఏపీ హైకోర్టు అంటాం. సో అప్పుడు కోకా సుబ్బారావు గారు ఫస్ట్ పర్సన్.
ఇన్ విచ్ 3 cities ఆఫ్ ఇండియా వర్ ద హైకోర్ట్స్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్? సో మీకు క్లియర్గా బ్రిటిష్ రూల్ ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటే, హిస్టరీ గుర్తు చేసుకుంటే, ఫస్ట్ కోర్ట్ వచ్చేసి కోల్కతా వచ్చింది, నెక్స్ట్ మద్రాస్, దెన్ బాంబే. సో కోల్కతా, బాంబే అండ్ మద్రాస్, దీస్ 3, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్? కల్కత్తా హైకోర్ట్ ఈస్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్. కల్కత్తా హైకోర్ట్ ఈస్ ద ఓల్డెస్ట్ హైకోర్ట్ మనకు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ టు ద ఎ జడ్జ్ ఆఫ్ ఎ హైకోర్ట్? సో హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారానికి ఎవరు వస్తారు, ఎవరు చేయిస్తారు ప్రమాణ స్వీకారం అంటే ఇక్కడ ద గవర్నర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. ఓకేనా? సో ఇలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో కూడా అడగడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ధన్యవాద్.